రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయని ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. కనీస మద్దతు ధర మరియు రైతులకు వాగ్దానం చేసిన 20,000 రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ దాని నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత అన్నారు. అధికార కూటమి పార్టీలు దౌర్జన్యానికి దిగుతున్నాయని, నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదు. వీఆర్ఓలు అభ్యర్థులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు తప్పనిసరి పత్రాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నెంబర్ 3 వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని. నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత అయినప్పటికీ కూడా రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని, మద్దతు ధర ఇవ్వట్లేదని, అలాగే ఏదైతే అకాల వర్షాల వల్ల కానీ లేదు తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన పండిన పంటకి రైతుకి ఇవ్వాల్సిన మద్దతు ధరని ఇస్తూ ప్రభుత్వం సేకరించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి ధాన్య సేకరణలో అలసత్వం వహించడంతో పాటు దళారుల మధ్యలో వచ్చి ప్రభుత్వం అలసత్వం వల్ల రంగుమైన ధాన్యమని లేదు తేమ ఉన్నదని చెప్పని ఉన్న ఎవరైతే దళారులు ఉన్నారో బస్తాకి కనీసం 300-400 రూపాయలు తక్కువకి ఒక క్వింటాల్కి వాళ్ళు వచ్చి వాటిని కొనడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేము గత కొద్ది రోజులుగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం. రైతులు నష్టపోతున్నారు, రైతులకి మద్దతు ధర ఇవ్వండి. ఏదైతే మీరు తీసుకునే విధానం ఉందో విధానంలో లోపం ఉంది. సర్కారు అధికారులు దాన్ని మన అమలు జరపట్లేదు. వెళ్తే రైతులు వచ్చి మిల్లర్లందరూ కూడా దానికి తేమ ఎక్కువ ఉంది కాబట్టి మేము వచ్చి మాకు 2 కేజీలు 5 కేజీలు 3 కేజీలు 10 కేజీలు ఇవ్వండి అని చెప్పి తగ్గించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో అంశం వస్తే ఏదైతే ఇంతకుముందు ఈ క్రాప్ చేసి రైతుకు వచ్చి ఏదైనా నష్టం వస్తే, ఏ కరువు వచ్చినా కాటకం వచ్చినా ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా నాయకుడు తీసుకున్న నిర్ణయం ముందు ఈ రకంగా ఉంది పరిస్థితులు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వెంటనే రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నామినేట్ చేసుకోవచ్చు కదా, దేనికోసం ఎన్నికలు పెట్టింది. ఎన్నికలు పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టుకోవాలి, న్యాయబద్ధంగా పెట్టుకోవాలి. ఏదైతే ఎన్నికల్లో ఆ నామ్స్ పెడతామో ఆ నామ్స్ ఫాలో అయ్యేటట్లు చేయాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అంతేగాని రాకుండా ఏకపక్షంగా లేదు పోలీసు ఇంటర్వ్యూన్స్ అయ్యి పోలీసు వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే నేను అరెస్ట్ చేస్తామని లేదా హౌస్ అరెస్ట్ చేస్తామని అడిగిన వాళ్ళని వచ్చి బెదిరిస్తూ పోలీసులతో ఇది ఎక్కడిది నేను ఎక్కడ చూడలే. అదే పోలీస్ ఇంటర్వ్యూన్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఈ ఎన్నికల్లో రెవెన్యూ వాళ్ళు లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు పోలీస్ ఇంటర్ఫరెన్స్కి దేనికి వస్తుందో తెలియట్లేదు. ఈ రకం వ్యక్తిగతం ఏముంది, వ్యక్తిగతం ఏముంది, అవసరం అనుకుంటాను ఆయనకి అవసరం. ఆయన వెళ్ళిపోయినాడు, దానికి ఏముంది? నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా, మీరున్నారు కదా. మరి 2 రోజుల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ నలుగురు అంటే మేము అందరం కాదా? కాదు కదండి.